హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సొంత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టే గొప్ప అవకాశం వచ్చిందండి. 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు మనకు. సో 1 సంవత్సరం ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ చేస్తారనమాట. అంటే ట్రైనింగ్ ఇచ్చి మరీ మనకు ఉద్యోగాలను ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో మనం పోస్టింగ్ కొట్టచ్చు, అలాగే ఉద్యోగం కూడా మన సొంత రాష్ట్రంలో చేయొచ్చు. చేరగానే 80,000కు పైగా జీతం ఉంటుంది. మనకు ట్రైనింగ్లో కూడా 40,000 రూపాయలు ఇస్తారండి స్టైపెండ్ రూపంలో. సో చాలా మంచి అవకాశం, ఎవ్వరు కూడా అస్సలు వదులుకోవద్దు. సో ఈ వీడియోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో చూసి అప్లై కూడా చేసుకోండి. ఓకే, సో అలాగే ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే సో మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియోని ఎక్కువగా షేర్ చేస్తే ఇతరులకు కూడా రీచ్ అవుతుంది జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మనకు టోటల్గా చూసుకున్నట్లయితే 30 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీకి 15, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 8, ఎస్టీ అభ్యర్థులకు 1, ఎస్సీ అభ్యర్థులకు 4 పోస్టులను అయితే కేటాయించారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ట్రైనీ ఆఫీసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ట్రైనీ ఆఫీసర్గా తీసుకుంటారు 40,000 రూపాయల పే స్కేల్తో. అంటే మీకు ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్లో స్టైపెండ్ ఇస్తారు 40,000 అనమాట. చూడండి, ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 year ట్రైనీ, 1 సంవత్సరం ట్రైనీగా కంప్లీట్ అయిపోయినాక మీకు పే స్కేల్ అనేది 40,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సో 40,000 రూపాయలతో పే స్కేల్ స్టార్ట్ అయ్యి మీకు 80,000 వరకు చేరగానే తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అన్ని అలవెన్సెస్ అయితే ఉంటాయండి. అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ 4 ఏళ్ళు పని చేస్తామని 100 రూపాయలు బాండ్ పేపర్ పైన రాసి ఇవ్వవలసి ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్స్ ఇస్తున్నారు. సో ఇక మనం క్లియర్గా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మీకు ఏ జాబ్ ఇంట్రెస్టో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏ జాబ్ ఇంట్రెస్ట్ అనేది. ఓకే, అయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం అయితే చెప్పాలి నేనండి. సో ఇక్కడ మనకు టోటల్గా 30 పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా సరే లిమిటెడ్ అనమాట, కాంపిటీషన్ భయంకరంగా ఉంటుంది. సో అందుకోసం మీకు చెప్తున్నాను, మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా పర్లేదన్నమాట. సో అది నార్మల్ డిగ్రీ అయినా లేకపోతే వేరే ఏ డిగ్రీ అయినా సరే మీరు నేను చెప్పి ఈ కోర్స్ నేర్చుకోండి. సో మీకు పుష్కలంగా అవకాశాలు అయితే ఉన్నాయండి మనం జాబ్స్ కొట్టడానికి లక్షల్లో జీతాలతో. ఫ్రెండ్స్, నేను మీకు పరిచయం చేస్తున్నాను అందుకోసమే ఓడిన్ స్కూల్ అనమాట. ఎందుకంటే వీళ్ళు రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పేసి ఎవరైతే అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదన్నమాట, అది నార్మల్ డిగ్రీ అయినా లేకపోతే టెక్నికల్గా డిగ్రీ చదివినా సరే మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే చేయొచ్చండి. మనకు ఏదైతే మొబైల్ యాప్స్ ఉంటాయి కదా మనం యూస్ చేస్తూ ఉంటాం, అలాగే వెబ్సైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా డెవలప్ చేయాలి వీటిపైన ట్రైనింగ్ ఇస్తారండి. HTML5, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS, ES6 ఈ టూల్స్ని టెక్నాలజీస్ని యూజ్ చేసి వీళ్ళు ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయొచ్చు మనం. అంటే ఈ కోర్స్లో భాగంగా మనము మన సొంత యాప్లు కూడా క్రియేట్ చేయొచ్చు మన సొంతంగా. సో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్స్ అనమాట. ఇంకా ల్యాబ్స్ కూడా ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి, రెగ్యులర్ అసెస్మెంట్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ మీరు నేర్చుకుంటే మీకు 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి సో మీకు జాబ్ అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. సో పెద్ద కంపెనీలు లైక్ ఇక్కడ మీరు స్క్రోల్ అవుతూ కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరూ మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీకు పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనకు ఈ బ్యాచ్ అనేది 27th స్టార్ట్ అవుతుందండి. సో కాబట్టి మీరు వెంటనే రైట్ నౌ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు 30,000 ప్లస్ GST ఫీజు అయితే ఉంటుంది. సో ఇది చెప్పాలంటే మార్కెట్లో పోలిస్తే చాలా తక్కువ ఫీజు అనమాట. సో అందుకోసమే వీళ్ళు ఏంటంటే వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు యాన్యువల్ CTC ఉంటుంది కదా, 3 lakhs 4 lakhs. సో అందులో ఒక 10% అనేది వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే తక్కువ ఫీజుతో మీకు నేర్పిస్తున్నారు. సో మంచి అవకాశం, ఎవరు మిస్ చేయొద్దు. మీకు పిన్నెడ్ కామెంట్స్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి. ఇది మనకు హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అంటే GET అంటారు షార్ట్ ఫామ్లో, ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారండి. పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో మనకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే వయసు ఎంత ఉండాలి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 18 ఏళ్ళు మినిమం ఉండాలి. మ్యాక్సిమం 27 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఏ బ్రాంచ్లు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మనకు ECE డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి, EEE డిపార్ట్మెంట్లో 7 ఉద్యోగాలు ఉన్నాయి, మెకానికల్లో 13 ఉన్నాయి, CSE డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయండి. సో మీకు ఈ విభాగాల్లో
ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా అయి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా అయి ఉండాలన్నమాట రిలవెంట్ బ్రాంచెస్లో, అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సిఎస్సి డిపార్ట్మెంట్స్లో. ఫ్రెండ్స్ మీకు పే స్కేల్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడంతా క్లియర్గా ఇచ్చారండి మీకు బాండ్ రూపంలో. మనం 4 లక్షల రూపాయలు, 100 రూపాయలు బాండ్ పేపర్ పైన రాయవలసి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మనం పని చేస్తాము అని చెప్పేసి 4 ఏళ్ళు. అయితే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో మనకు రిటన్ టెస్ట్ అనేది చూడండి చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ 3 సరే మనకు దగ్గరగా ఉంటాయి కాబట్టి మీరు వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో అందులో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, తప్పుగా రాసి 0.25 మార్క్స్ కట్ అవుతాయండి. సో ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ. సో అందులో మీరు పర్సనల్ ఇంటర్వ్యూలో మీరు గెట్ ఆన్ అయిపోతే సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఇవంతా కూడా మీకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని, చాలా మంచి అవకాశం. అయితే ఫ్రెండ్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి అంటే ఇది మనకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 13 వరకే టైం ఉందని చెప్పి నోటిఫికేషన్లో ఉంది ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఈ టైంని పొడిగిస్తూ అఫీషియల్ వెబ్సైట్లో మనకు కొరిజెండం విడుదల చేశారు. సో ఒకసారి చూడండి మీరు ఒకసారి అది చూడండి ఫ్రెండ్స్. మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, ECIL.co.in. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమంది అఫీషియల్ వెబ్సైట్ చూపించినా సరే ఫేక్ అనుకుంటున్నారు. మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఎవరి మాట నమ్మద్దు. మీరు గూగుల్లోకి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఉందో లేదో చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కెరియర్స్ పేజ్లో, కెరియర్స్ ట్యాబ్లో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ కొరిజెండం. సో అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ మనం చూపించాను ఇప్పుడు నేను. కొరిజెండం అంటే మనకు ఏదైనా మార్పులు, చేర్పులు, అప్డేట్స్ ఉన్నట్లయితే అక్కడ ఇస్తారనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు లాస్ట్ డేట్ అనేది మే 20వ తారీఖు వరకు టైం ఇచ్చారు, మే 20 వరకు. సో ఇంకా మనకు టైం ఉంది. నోటిఫికేషన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, టైం ఇంకా ఉంది. తప్పకుండా అప్లై చేసేయండి. ఫీజు కూడా మీకు 1000 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇది SC ST అభ్యర్థులకు ఫీజు ఉండదు, ఓకేనా. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్, OBC, EWS వాళ్ళకు మాత్రమే 1000 రూపాయల ఫీజు అండి. సో క్లియర్, అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏ డౌట్స్ ఉండవు అనమాట. సో తప్పకుండా ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏ జాబ్ అంటే ఇంట్రెస్టో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏ జాబ్ అనేది. ఓకే.